తాత ఇవి ఏం కాయలు తాత అంత ఇట్లా ఉన్నాయి గొలుసులు గొలుసులు? ఇవి నల్ల తుమ్మ కాయలు అంటారు. ఈ తుమ్మ చెట్టా? తుమ్మ చెట్టు ఇది. నల్ల తుమ్మనా? నల్ల తుమ్మ. ఇది ఎందుకు తాత? ఇగో ఇది ఈ కాయ మేకలు తింటాయిరా. మేకలకా? మేకలు గొర్రె మేకలు తింటాయి ఇవి. కావు గొడ్లు కూడా అన్ని తింటాయి. ఇక ఈ పశువులు అనేటివి అన్ని తింటాయి వీటిని. కాయలనే తింటాయా? కాయలు తింటాయి, ఆకులు తింటాయి మేకలు. వీటిని నిల్వ ఈ పండ్లన్నీ నేర్కపోయి స్టాక్ పెట్టుకొని ఇప్పుడు మేకలకు ఆనకాలం ఎటు పోవు కదా. అవును, వానకాలం పోనప్పుడు ఈ కాయను మేకలకు పోతారు. వానకాలానికా ఇవి? వానకాలం సంచులలో రింపుకపోయి ఇంట్లో పెట్టుకొని వానలు బాగా కొట్టినప్పుడు మేకలు వేట వెళ్ళాయి కదా. అవును, వెళ్ళినప్పుడు ఇవి తీసిపోతారు. ఇవి తీసిపోతే ఇక ఇవి బుక్కుతాయి. భలే ఉన్నాయి తాత ఇవి అంతా. ఇగో ఎద్దకేమో అరిగేటి, వీటికేమో ఆనకాలం. ఇక వానలు వెళ్ళినప్పుడు ఈ కాయ పోతే బుక్కి ఇక ఉంటాయి. మళ్ళా దీని బిరడ చెట్టు బెరడానా? చెట్టు బెరడలు అవి తీసి ఎండిపోయినాయి. ఈ ఎండిపోయినాయి తీసి జాగ్రత్త తాత, నీకు చెప్పులు కూడా ఉండవు, ముళ్ళులు ఉంటాయి. చెప్పులు ఉండవురా నాకు. వేసుకుంటే తాత ఏ చెప్పులు అలవాటు లేదురా. ఇగో ఇట్లాంటి ఇవి తీయాలి. ఇవి తీసి అంత కాలువాలి. బూడిది చేయాలి. బూడిది చేసి పాత పుండ్లుగా షుగర్లో ఉన్నోళ్ళు పుండ్లు మానకుంటుంటాయి చూడు. అవును, ఆ మానకుంటున్న పుండ్లకు ఈ బూడిది పెట్టాలి. ఈ బూడిది రోజు రాయాలి. కొంచెం కొబ్బరి నూనె కొంచెం వేయాలి. నూనె వేసి రాయాలి. దీన్ని రాస్తే పుండ్లు మానతాయి. అంటే షుగర్ ఉండి పుండ్లు మానకపోతే అట్లా చేయాలా? షుగర్ ఉన్న వాళ్ళకి కొంతమంది పుండ్లు మానాయి. అవునవును, ఆ మానని పుండ్లకు ఇది బూడిది చేసి ఈ బూడిది రాయాలి. రాస్తే మానతాయా? మానతాయి. ఇంకేమన్నా ఉన్నదా తాత దీంతో ఉపయోగం? ఇక దీంతో ఇక ఉపయోగం ఏమున్నది? ఇక మేకలకు ఇక ఈ పుండ్లు మానటానికి ఇంతే. ఇది అంతేనా? ఇది నల్ల తుమ్మనా? నల్ల తుమ్మ. అంటే దీని కాండం నల్లగా ఉంటదా? దీని కాడ చూడు, ఇది నల్లగానే ఉంటది. తెల్ల దుమ్మ అనేటివి అవి చిన్న చిన్నవి. ఇది నల్ల దుమ్మ అంటారు. కాయలేమో అట్లా గొలుసులు గొలుసులు ఉంటది. గొలుసులు ఉంటది. చిన్నప్పుడు వీటిని కడాలు పెట్టుకుంటారు అని పోరగానే ఆడుకునేవి ఈ కాయలు. మీరు ఆడుకునేది? అయితే ఆడుకునేవి కడాల కింద ఇట్లా మలిసి వాటితోటి ముళ్ళు ఇట్లా గిట్లా పెట్టి ఇట్లా పెట్టేది. ఇట్లా తాత గిట్లా పెట్టి ఇప్పుడు గిట్లా పెట్టుకునేది. ఇట్లా పెట్టి దీనిదే ఓ ముళ్ళు తీసి ఇట్లా పెట్టి కడాలోలే అని ఆడుకునేది వీటిని గొలుసులు అని పోరగాళ్ళు అందరం. అప్పుడు వీటితోటి పెద్ద మంచిగా ఆడుకునేదిరా. అప్పుడు ఇక మనకి ఏంటి అన్ని లేవు కదా. అసలు మాకు ఇప్పుడు ఇవి తెలియని కూడా తెలియదు. ఇవి మీకు అసలే తెలియదు. ఇప్పుడు తెలియదు. ఏ పండు అన్నా అది ఏంటిది అంటారు. అదే మీకేమరకరా గియన్ని? అవును తాత, అప్పటి లెక్కలే తెలివై. అవును, అప్పుడు ఏంది ఆ జీవితం ఇక ఎప్పుడు వస్తుంది? ఆ జీవితం రావాలంటే మనకి ఇప్పుడు ఇక దొరకదు. మళ్ళా జీవితం వల్ల ఇక అంతే, అంత సౌలతి.